హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. అది మీకు కూడా తెలుసు కదా. ఇవాళ టేస్టీగా బిస్బిల్లాబాత్ చేస్తున్నానండి. ఎలా ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూస్తున్నాను, చూసేయండి. ముందుగా కుక్కర్లో 1 కప్ రైస్ తీసుకున్నాను. అది కూడా రేషన్ బియ్యం అండి. ఇదైతే దానితో అయితేనే బిస్బిల్లాబాత్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని నేనైతే వీటికి 5 కప్పులు వాటర్ వేసానండి. 5 కప్పుల వాటర్ తర్వాత ఇప్పుడు అందులోకి 2 టమోటా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసాను, పెద్దవండి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది పెద్దది, అది కూడా వేసేసానండి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసాను. అలాగే కాసింత కరివేపాకు, తగినంత సాల్ట్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. చూసారా? ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక మూతను తీసి ఇలా కలుపుకుంటున్నాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకాసేపు స్టవ్ మీద కుక్కర్ని పెట్టి ఆల్రెడీ మనం 1 గ్లాసు వేడి వాటర్ని, అంటే మరిగించుకున్న వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి బిస్బిల్లాబాత్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. అలాగే కొంచెం కారం పొడి వేసాను. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని, చూస్తున్నారుగా, ఇలా బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఆలోపు మనం పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద చిన్నటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి కాస్త మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి ఆనియన్ ముక్కలు వేసి ఇంకాసేపు ఫ్రై అయ్యాక కాసింత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అయినాక కాసింత ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేసుకొని ఇంకొకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పోపును ఈ రైస్లో వేసేద్దాము. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.